ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ యువకుడు, తన పేరు పింగళ. తనకి యుక్త వయసు వచ్చేసరికి మంచి సంగీతం, మ్యూజిక్స్ని ప్లే చేయడం బాగా నేర్చుకున్నాడు. అక్కడ కొన్ని రోజుల తర్వాత ఆ నగరంలో ఉన్నటువంటి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాజదర్బార్లో తన మ్యూజిక్స్ని బాగా ప్లే చేసేవాడు. ఆ రాజుగారికి తన మ్యూజిక్స్ బాగా నచ్చి మనీ బాగా ఇచ్చేవారు. కొంతకాలం తర్వాత ఈ బ్రాహ్మణ యువకుడికి, ఈ మ్యూజిక్ ప్లేయర్కి ఈ డబ్బు బాగా చూసేసరికి కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోతాడు. పక్క వాళ్ళ భార్యలతో మందు తాగటం, ఇలాంటి వ్యసనాలతో చెడిపోతాడు. ఇది అంతా తన భార్యకు నచ్చేది కాదు. తన భార్య పేరు అరుణ. ఆమెని లో క్లాస్ ఫ్యామిలీ నుంచి తెచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఇదంతా చూస్తున్నటువంటి అరుణ చాలా బాధపడుతూ ఉండేది. ఆయన బ్రాహ్మణుడు కుటుంబంలో పుట్టినప్పటికీ తనకి గ్రేట్ లస్ట్ అనేది ఉంది, కామవాంఛలు అనేవి ఎక్కువగా ఉండి ఆయన ఇలా బిజీగా అయిపోయాడు. ఈమె బాధపడుతూ తను కూడా వేరే వాళ్ళ మగవాళ్ళతో మాట్లాడుతూ అలవాటు చేసుకుంది తన లైఫ్ని. వేరే మగవాళ్ళతో మాట్లాడటం బాగా అలవాటైపోయింది ఈ బ్రాహ్మణుని భార్యకి. ఈ విషయం తెలిసి ఆయన తనని చంపేస్తాడు అని భయపడి ఈమె తన భర్తను, ఆ బ్రాహ్మణ్ణి అరుణ చంపేస్తుంది. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఈ బ్రాహ్మణుడు ఏది మంచి అనేది చేయలేదు. ఈయన చేసిన పాపాలకు నరకానికి పోవాలా, స్వర్గానికి పోతానా అని బాధపడి నరకానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ తను ఒక వల్చర్లా, ఒక గద్దలా, ఒక రాబద్దులాగా మళ్ళీ జన్మ తీసుకుంటాడు ఈ బ్రాహ్మణుడు. భర్త వెళ్ళిపోయేసరికి ఈమె హాయిగా అందరితో ఎంజాయ్ చేయటం అలవాటైపోయింది. ఈమె అందరితో బాగా ఎంజాయ్ చేస్తూ వివిధ రకాలైన రోగాలతో ఉంటుంది. చివరకు అడవులలోకి వెళ్ళిపోయి చనిపోతుంది. మళ్ళీ జన్మలో ఈమె ఒక అందమైన చిలుకలాగా, ఒక ప్యారెట్ లాగా పుడుతుంది. మళ్ళీ జన్మలో ఈ రాబందు వల్సర్ చూస్తుంది. ఈమె నా భార్య కదా, ఈమె కూడా గత జన్మలో చెడు వ్యవహారాలు చేసింది, నన్ను చంపేసింది అని పగతో తనని చంపేయాలని వచ్చి తనని పొడిచి చంపేస్తుంది. ఆ పొడవాటి ముక్కుతో దాన్ని చంపేస్తుంది. ఈ చనిపోయినటువంటి చిలుక ఈ ప్యారెట్ చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఈ ప్యారెట్ జీవాత్మ పైకి ఎగరలేదు కదా, ఇది కింద ఒక పుర్రెలో, ఒక స్కల్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో ఈ ప్యారెట్ హెడ్ పడి మునిగిపోతుంది. ఆ స్కల్ నిండుగా నీళ్ళు ఉండేసరికి అది రామచిలుక అందులో పడి మునిగిపోతుంది. ఆ తర్వాత ఒక బోయవాడు, ఒక హంటర్ రామచిలుక చనిపోవటం చూస్తాడు. ఇంత అందమైన ప్యారెట్, గ్రీన్ కలర్, ఎర్రటి ముక్కు, ఇంత లవబుల్గా ఉంటుంది. ఈ ప్యారెట్ను ఈ వల్చర్ చంపేసిందనే కోపంతో ఈ హంటర్ దానిని, రాబందుని షూట్ చేసేస్తాడు. ఇది కూడా సేమ్ ప్యారెట్ ఎక్కడైతే ఆ స్కల్లో పడిందో అదే పుర్రెలో పడి మునిగిపోతుంది, చనిపోతుంది. ఈ వల్చర్, ఈ ప్యారెట్ రెండు ఆ స్కల్లో పడి మునిగిపోతాయి. ఇక వెంటనే ఇవి కోలుకోక ముందే యమధర్మరాజు వచ్చేస్తాడు వీటి దగ్గరికి. ఇక మీరు సంతోషంగా ఉండండి, మీ పాపాలన్నీ నశించిపోయినాయి, మీరు ఇంకా వైకుంఠానికి
వెళ్ళటానికి రెడీ అయ్యి విష్ణులోకానికి అని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఇంత అన్నా పుణ్యం చేయలేదు, అన్ని పాపాలే చేశాము, అలాంటి మాకు ఎలా వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని యమధర్మరాజుని అడుగుతారు వల్సర్ ప్యారెట్ రెండు. అప్పుడు ఇవి మీరు అసలు పైన నుంచి ఏ స్కల్లో పడ్డారనుకుంటున్నారు, ఆ పుర్ర ఎవరిది అనుకుంటున్నారు అని ఈ యమధర్మరాజు, ఈ మీరు పడ్డ ఆ స్కల్ అనేది ఒక పెద్ద మహాయోగిది. ఆయన భగవద్గీతలోని 5వ అధ్యాయమును ఎప్పుడు చదువుతూ పరమమోపదించి పరవశించిపోయేవారు. ఆయన యొక్క పుర్రం ఎంతో మహోన్నతమైనది, మహామహిమగలది. కాబట్టి ఆ మహానుభావుడి పేరు వల్త్. ఆయన 5వ అధ్యాయము ఎప్పుడు చదువుతూ విష్ణుమూర్తిని సదా ధ్యానిస్తూ ఉండేవారు. ఆయన కంప్లీటెడ్గా ప్యూర్ సోల్. ఈ ప్యూర్ సోల్ అయినటువంటి ఆయన పుర్రెలో పడటం వలన మీకు వైకుంఠ ప్రాప్తి అనేది లభించింది అని ఈ యమధర్మరాజు ఈ ప్యారెట్కి వల్చర్కి చెప్తారు. అప్పుడు విష్ణుదూతలు వచ్చి వీరికి 4 చేతులు పట్టు పీతాంబరీలు ఇక వీరికి పట్టు పీతాంబరీలు వచ్చేసాయి. ఎంచక్క పుష్పక విమానం వచ్చింది. విష్ణుదూతలు వైకుంఠానికి విష్ణులోకానికి వీరిని ఎంచక్క తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరైతే భగవద్గీతలోని 5వ అధ్యాయాన్ని చదువుతారో వారికి వైకుంఠ ప్రాప్తి అనేది లభిస్తుంది. మరి ఫ్రెండ్స్ అందరూ మరి ఇలాంటివి వింటూ ఉంటే మన జన్మలు ధన్యమైపోతాయి. మరి అందరూ మరి భగవద్గీతలోని 5వ అధ్యాయాన్ని చదివి అందరూ వైకుంఠ ప్రాప్తిని అనుభవించాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.